డిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఇప్పుడు ఒక కొత్త టాపిక్ గురించినటువంటి ఆలోచన. అదేంటంటే అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. యాక్చువల్‌గా ఎడ్యుకేషన్ సైకాలజీ అని ఉండేది ముందు. దాని ప్లేస్‌లో ఇప్పుడు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నటువంటి టాపిక్‌ని రీప్లేస్ చేశారు. అయితే ఇది వాట్ ఎగ్జాక్ట్‌లీ ద పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్? పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నది ఏంది? యాక్చువల్‌గా దీని మూలం ఏంది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ టాపిక్ కింద ఏ అంశాలను చదవాలి? ఏ విధమైనటువంటి బుక్స్‌ను రెఫర్ చేయాలి? ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ కోసము ఏ విధమైనటువంటి బుక్స్‌ని రెఫర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధమైన టాపిక్స్, ఏ విధమైనటువంటి కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయన్నది తెలుసుకోవాలి. సో, దాని గురించి ఒక ఐడియా మన అభ్యర్థులకు ఒక ఐడియా ఇద్దామన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తున్నా. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, what exactly is this, and what are the areas that comes under the perspectives in education? పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కింద ఏ విధమైనటువంటి అంశాలు కవర్ అవుతాయో ఒకసారి మనము ఇక్కడ చూద్దాం. మొదటగా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంది? ఫస్ట్ దాన్ని అర్థం చేసుకుందాం. సో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యను చారిత్రక, తాత్విక, మనోవైజ్ఞానిక, సామాజిక, సమకాలీన దృక్పథంతో పరిశీలించడమే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏందయ్యా అంటే విద్యను చారిత్రక కోణంలోను, తాత్విక కోణంలోను, మనోవైజ్ఞానిక కోణంలోను, సామాజిక కోణంలోను, సమకాలీన దృక్పథంతో పరిశీలించటాన్నే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటారనమాట. అయితే ఇందులో 5 యూనిట్లు ఉంటాయి. ఇందులో విద్య, చారిత్రక నేపథ్యం, ఉపాధ్యాయ సాధికారత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పర్యావరణ విద్య, జనాభా విద్య, సహిత విద్య, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి. సో ఈ ఏ ఏ అంశాలు ఇందులో కవర్ అవుతాయి? విద్యా చారిత్రక నేపథ్యం, ఉపాధ్యాయ సాధికారత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పర్యావరణ విద్య, జనాభా విద్య, సహిత విద్య, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005కు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇది ఎస్జిటి ఎస్సీలకు స్కూల్ అసిస్టెంట్లకు, సెకండ్ గ్రేడ్ టీచర్లకు ఒకే రకమైన సిలబస్ ఉన్నప్పటికీ కూడా ప్రశ్నల యొక్క కాంప్లెక్సిటీలో అంటే ప్రశ్నల యొక్క క్లిష్టతలో తేడా ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి కొంచెం తేలికగా ఇస్తే స్కూల్ అసిస్టెంట్లకి ఇంకొంచెం డెప్త్గా ఇస్తారు క్వశ్చన్స్. సిలబస్ ఒకటే కానీ అడిగే విధానము తేడా ఉంటుంది. ఎస్ఏ వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్లకు కొంత డెప్త్గా అడుగుతారు. డిఈడి అభ్యర్థులకు పేపర్ 4లో, బిఈడిలో కూడా ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పుస్తకాల్లో సంబంధిత అంశాల ప్రస్తావన కొంతవరకు ఉంటుంది. మిగిలిన సిలబస్ కోసము అంశాల వారీగా మన మార్కెట్లో లభించే స్టాండర్డ్ పుస్తకాల నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ మామూలుగా డిఈడి చేసిన వాళ్ళకి వాళ్ళ పేపర్ 4లోను, బిఈడిలో కూడా ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో కవర్ అవుతుంది. దాంతోపాటు ఇంకా మిగతా సిలబస్లో ఇంకా కొన్ని ఏరియాస్ కవర్ కావడానికి మనకు మార్కెట్లో దొరికే కొన్ని స్టాండర్డ్ బుక్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ మీద మనకి అవేర్నెస్ పెంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ ఏరియాలో కూడా ఒక్క మార్కు పోవడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఈ టాపిక్ని క్షుణ్ణంగా చదవండి. ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్ మై ఛానల్. ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.